ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో జన్మించిన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో జన్మించిన 4 పాదములు, ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వారికి ప్రారంభములుగా ఇది అతి సామాన్యంగా ఉన్నది. గురుబలం లేదు, రవి బలం లేదు, కుజబలం లేదు. ఒక్కటి 9 గ్రహాల్లో ఇంచుమించు ఏ ఒక్కటి కూడా అనుకూలమైనటువంటి స్థితిలో లేదు. ఒక కేతు ఒక్కరే 6వ స్థానంలో ఉన్నారు. ఆయన కూడా తటస్థంగా ఉన్నారు. ఏం యోగమూ లేదు. ఇంత భయంకరమైనటువంటి చాలా రోజులుగా స్తబ్దతగా ఉండి కాళ్ళు కట్టేసి మూల కూర్చోబెట్టినటువంటి అన్నట్టుగా ఉన్నటువంటి వీళ్ళకి ఆగస్టు 16వ తారీఖు నుంచి 9వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 10వ స్థానంలోకి రాజ్యస్థానంలోకి మారడం, పంచమ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు రాజ్యస్థానంలోకి మారడం, అదే సమయంలో భాగ్యాధిపతి అయినటువంటి జన్మరాశి నుంచి భాగ్యస్థానానికి అధిపతి అయినటువంటి గురుని యొక్క దృష్టి కుజుని మీద పడ్డం, 17వ తారీఖు నుంచి ప్రతి చిన్న విషయం చాలా రోజులుగా మీకు మైనస్ ఏమిటంటే ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేయడం, ఎదుటి వ్యక్తుల మీద అరిచేయడం, ఏదో రకంగా చికాకు వచ్చేయడం, తలపోటు రావడం, శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు, తల్లిదండ్రులతో దెబ్బలాడడం, కుటుంబ వ్యవహారాలతో దెబ్బలాడడం చికాకుగా ఉంటుంది చాలా రోజులుగా. అటువంటి భయంకరమైనటువంటి స్థితి కలిగి ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి కుజుని మార్పు చాలా అనుకూలంగా, చాలా అనుకూలమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి 16వ తారీఖు నుంచి మొదలవుతోంది. కుజుని మార్పు దగ్గర నుంచి పంచమ స్థానం వృత్తికి యోగాన్ని ఇవ్వడం, అనుకున్నటువంటి ఉద్యోగం ఏదో ఒకటి చేతికి రావడం, లేదా కొత్త ప్రాజెక్టులు చేతికి రావడం, దూర ప్రాంతాలకు ప్రయాణాలు తగిలేటువంటి అవకాశాలు రావడం, అనుకున్నటువంటి పనులు పూర్తి అయ్యేటువంటి విధిగా అడుగులు పడడం జరగడం మొదలవుతుంది. కాబట్టి ఒక రకంగా మునిగిపోతున్నటువంటి నావకి ఏదో మనకు వాలుగాలి తోడయి చేతికి ఏదో ఒక తెప్ప దొరికితే తొందరగా ఒడ్డుకి చేరిపోయినట్టుగా ఒక్కసారిగా కుజుని యొక్క అనుగ్రహంతో బయటపడడం మొదలవుతారు. కాబట్టి ప్రశాంతంగా ఎంతసేపు కూడా ఈ రాశి వారికి ఈ నెలలో ఆయుధం ఏంటంటే స్తబ్దతగా ఉండడం, తగ్గి మాట్లాడడం, తలకాయ ఉంచుకుని ఏ పని ఉంటే ఆ పని చేసుకోవడం, ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలివితేటలతో మ్యానిపులేట్ చేయడం ప్రధానమైనటువంటి ఆయుధం వీళ్ళకి. ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. ఆవేశం వచ్చిందో గొడవలు అయిపోతాయి, చిన్న చిన్న విషయానికి బంధుత్వాలు తెగిపోతాయి, స్నేహాలు తెగిపోతాయి, లేకపోతే ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో చికాకులు అయిపోతాయి, గవర్నమెంట్ వ్యవహారాలు చికాకు. చాలా చాలా తటస్థంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. ఈ యొక్క ఆగస్టు నెల మీరు చేయవలసినది తగ్గి ఉండడం మంచిది. అంతేకాకుండా 16వ తారీఖు తర్వాత 7వ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుని వల్ల విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు తగలడం కానీ, లేదా ఏదో ఆ దిశగా అడుగులు పడడం కానీ జరగడం మొదలవుతుంది. అంతేకాకుండా వచ్చే నెల సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి రాహు మార్పు, ఒక మంచి రోజులకి దగ్గరగా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఒక్కొక్క రోజు గడిచే కొలది మంచి రోజులు దగ్గరికి అయిపోతున్నాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఒకంత ప్రశాంత వదనంతో జాగ్రత్తగా ఆలోచించండి, తొందరపడవద్దు. ధనపరమైన విషయాలు కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. చేతికి వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా సరే చాలా చాలా ఇబ్బంది పడాలి తప్ప ఏం ఉపయోగం లేదు. కాబట్టి దాన్ని ఏ విధంగా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించాలని స్మూత్గా ఆలోచించాలి తప్ప అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బంది. ఒకటి, ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రోగస్థానం అనుకూలంగా లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. శారీరకమైనటువంటి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, తొందరపడవద్దు. ప్రతినిత్యము కూడా ఈ సమస్యలకి ఒకటే పరిష్కారం, ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణం చేయడం. కనీసం ఒక 6 సార్లైనా ఆదిత్య హృదయం చదువుకోండి. దశరథకృత శనీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయండి. దగ్గరలో ఉన్నటువంటి ఈశ్వరాలయానికి వెళ్ళండి. మీ శక్తి కొలది పరమేశ్వరుడికి పత్రం పుష్పం ఫలంతో ఏమన్న విధంగా మారేడాకులైనా ఇవ్వండి, పువ్వులు కానీ, కుదిరితే పంచామృతాలు కానీ, ఏది కుదిరితే అది స్వామికి ఇచ్చి దర్శనం చేసుకుని
దండం పెట్టుకోండి. సోమవార నియమం బాగా చేయండి, లేదా గురువార నియమం బాగా చేయండి. ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో ప్రతి విషయంలోనూ ఆలోచన శక్తి పెరుగుతుంది, ఆవేశం తగ్గుతుంది. నీళ్లు బాగా ఎక్కువ తాగండి. ఒక విజయపథం, సరైనటువంటి విజయ దృక్పథంతో మీరు కనుక ఆలోచిస్తే సమస్యని జటిలం అవ్వకుండా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఒకటి. విద్యార్థులకు మాత్రం కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి. విద్యాస్థానం మీద 16వ తారీఖు నుంచి విద్యాస్థానం మీద కుజుని యొక్క దృష్టి పడడం, దానివల్ల విద్య విషయంలో విజయాన్ని సాధించడం, టెక్నికల్ రంగంలో ఉండేటువంటి విద్యార్థులకైతే మంచి మంచి అవకాశాలు వస్తాయి. సివిల్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ, పోలీస్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ, లేదా గ్రూప్స్ రాసేటువంటి విద్యార్థులకు కానీ ఈ సమయం చాలా మంచిది. ఆ దిశగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామినేషన్స్ కూడా మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. భార్యాభర్తల మధ్యన ప్రతి చిన్న విషయానికి కూడా వాదోపవాదాలు పెరిగిపోతూ ఉంటాయి. ఒకంత జాగ్రత్త వహించండి. ఎందువలనంటే జన్మమందు ఉన్నటువంటి రవి, 7వ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, వీళ్ళిద్దరికీ కూడా పరస్పరమైనటువంటి వ్యతిరేక దృష్టి. దాని మూలాన్ని తల్లిదండ్రుల విషయంలో కానీ, భార్యాభర్త ప్రతి విషయంలోనూ కూడా గొడవలు పెరుగుతూ ఉంటాయి. కొద్దిగా తగ్గి జాగ్రత్తగా ఉండి ఆలోచించుకుంటే ముందుకు వెళ్ళగలుగుతారు, సమస్యను మీరు పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి ఆ దిశగా ఆలోచించండి. ఆ తర్వాత ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగులకైతే ఈ నెల చాలా పరీక్షాకాలంగా ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసినా మీ కష్టానికి విలువ ఉండదు. సరికదా, ఇష్టం లేని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయడం, లేదా మీకు ఇష్టం లేని పని చెప్పి చేయించడం, ఒత్తిడి పెంచేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దానివల్ల మీరు కూడా నెగిటివ్గా రియాక్ట్ అవుతారు. దానివల్ల మిమ్మల్ని ఇరుకున పడేటువంటి ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్త వహించండి. ఈ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. చాలా చాలా తగ్గి ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, 7వ స్థానంలో ఉన్నటువంటి శని, షష్టాష్టక స్థితి. దీనివల్ల ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం ఉంది. గైనిక్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మంచి రోజులు 16వ తారీఖు వరకు కనుక, ప్రధానంగా 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కనుక కొంత ఓపిక పట్టగలిగితే జన్మమందు ఉన్నటువంటి రవి మార్పు కొంత ప్రశాంతతనిస్తుంది. 17వ తారీఖు నుంచి కుజుడు ఎప్పుడైతే మేషరాశిలోంచి ప్రవేశించారో, రాజ్యమందు ఉన్నటువంటి కుజుని యొక్క అనుగ్రహం, ఆయన యొక్క బలం తోడేటప్పటికీ మీకు మానసిక ధైర్యం వస్తుంది. ఎదుటి వ్యక్తులకి సరిగ్గా సమాధానం చెప్పగలుగుతారు. సక్రమంగా పనులన్నీ కూడా విజయపథంలో మీరు దూసుకుపోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వపరమైనటువంటి బిల్స్ కానీ, కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ డబ్బులు చేతికి వస్తాయి. తీసుకున్నటువంటి అప్పులు, రుణబాధలు కూడా కొంత విముక్తి అవుతాయి, తిరిగి ఇవ్వగలుగుతారు. మానసిక ప్రశాంతత కొంత కలుగుతుంది. కాబట్టి 16వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. కాబట్టి ప్రతి విషయంలోనూ కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆలోచించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఇంకా ముఖ్యంగా ప్రధానంగా మీరు ముఖ్యంగా ఆలోచించవలసినటువంటి ఆలోచన ఏమిటంటే రుణపరమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయానికి ధనం చేతికి అందదు. గబుక్కుని కమిట్మెంట్ ఇచ్చేస్తారు. దాన్ని మీరు తిరిగి తీర్చలేక, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. బంగారాలు తాకట్టు పెట్టి డబ్బులు బాకీలు తీర్చవలసిన పరిస్థితులు రావచ్చు. కాబట్టి మాట ఇచ్చే ముందు కొద్దిగా ఫ్లెక్సిబుల్గా, చాలా జాగ్రత్తగా, దూరదృష్టితో ఆలోచించండి. ఈ ఒక్క నెల అందున 16వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా తగు జాగ్రత్తతో ముందుకు పెడితే విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ, లేదా ట్రేడింగ్ రంగంలో అంటే మన ఈ షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళైతే ఈ నెలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అంచనాలు తారుమారవుతాయి. దానివల్ల ధనపరమైనటువంటి విషయాల్లో ఇరుకున పడేటువంటి ప్రమాదం కనపడుతోంది. కాబట్టి ఆ నిర్ణయాలు ఏమీ చేయకండి. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులు కానీ, బంగారం వ్యాపారస్తులు కానీ ఈ నెలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఒకంత తగ్గి మాట్లాడడం చాలా మంచిది.
ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. విజయపరంపరమైనటువంటి విషయాలన్నీ కూడా ముందుకు వెళ్ళాలంటే నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా పాటిస్తూ ఈశ్వరుని యొక్క అనునిత్యము కూడా పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ బయటికి వెళ్ళండి. సర్వత్ర దిగ్విజయంగా ఉండి ఆగస్టు 16వ తారీఖు వరకు కనుక మీరు జయించగలిగితే చాలా సమస్యలు మీరు జయించినట్టే. కాబట్టి నేను చెప్పిన పరిహారాలను పాటిస్తూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త.